శుభం. జయవస్తు. సో మనం ఇప్పటికే మాండుక్యోపనిషత్ అన్న శీర్షికలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేశాం. ఉపగ్రహాలని ఆవిష్కరించిన వారికి సైతం ఉపనిషత్తుల్లో అంతరార్థాన్ని గ్రహించగలిగే సామర్థ్యం కొరవడిందంటే ఎంత నిగూఢమైన అర్థాలు ఆ ఉపనిషత్తుల్లో పొసిగి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాన్ని గావించాలి మనం. ఎందుకంటే ఉపగ్రహాలని ఆవిష్కరించిన వారు సైతం ఉపనిషత్తుల్లో ఉన్న అంతరార్థాన్ని గ్రహించలేకపోయారంటే అవి ఎంతటి మహిమాన్వితమైనవో, ఒక్కొక్క సుశబ్ద ప్రయోగంలో ఎంతటి అంతరార్థం పొసిగి ఉన్నదో ఆ నిగూఢమైన తత్వాన్ని తెలుసుకుని, ఆ గాఢమైన అర్థాన్ని తెలుసుకుని గంభీరమైన దర్శనాన్ని పునఃప్రాప్తించుకోవటానికే మన ప్రయత్నం కొనసాగుతున్నది. ఇంతకుముందే నేను సదస్సులకి, సాధకులకి వినయపూర్వకంగా అభ్యర్థించుకున్నాను. ఒక్క తత్వజ్ఞానం ఉపదేశించబడినప్పుడు, ఉపదేశించిన తర్వాత ఎంతమంది ఆ తత్వజ్ఞానాన్ని చెప్పినా నిర్దిష్టమైన ఆ గురువు యొక్క దర్శనమే మీరు నేర్చుకుంటున్నారని. ఇంతకుముందు మాండుక్యోపనిషత్తుకి అనేక మంది అనేక భాష్యాలను ఉపదేశించారు. ఇటీవల కాలంలో చాలా అద్భుతమైన ఒక ప్రవచనకర్తకి అంత పెద్ద సన్మానం జరగటం మనం ఎప్పుడు చూడలా. వారికి పద్మభూషణ ఏదో ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం వీరి దార్శికని గుర్తించి ఆ ప్రవచనకర్తకి అంత పెద్ద బిరుదాంకుతులు అయ్యారు వారు, గరికపాటి వారు. మన అదృష్టం కొద్ది వారు కూడా మాండుక్యోపనిషత్తు మీద తమ వ్యాఖ్యానాన్ని ఉపదేశించారు. అది యూట్యూబ్లో అందుబాటులోనే ఉన్నది. అందరూ ఒకసారి అవకాశం ఉంటుంది దాన్ని కూడా చూడండి. ఎందుకంటే ఒక ప్రవచనకర్త గర్వపడేటట్లుగా వారికి బిరుదాంకుతులు అయ్యారు. ప్రతి ప్రవచనకర్తకి సన్మానం జరిగినట్లుగా ప్రతి ప్రవచనకర్త భావించవచ్చు. వారు అష్టావధానం చేశారు కాబట్టి వారికి ఇచ్చినట్లుగా నేను భావించట్లా. వారు కూడా ఆ విషయం మీద తృప్తి పడట్లేదు. నేను అవధానం చేయటం వల్ల నన్ను గుర్తిస్తే ఆ గుర్తింపు నాకు అక్కర్లేదు. ఒక ప్రవచనకర్తగానే నేను ఎంతో అద్భుతంగా నేను ఆనందపడుతున్నాను వారే స్వయంగా చెప్పారు కాబట్టి. సో ఒక ప్రవచనకర్తకి ఇచ్చిన గుర్తింపు ప్రతి ప్రవచనకర్తకి వర్తిస్తుందేమో అన్నట్లుగా నేను భావిస్తూ, సో ప్రవచన రంగంలోనే శిఖరాగ్ర భాగం మీద ఉన్న బిరుదాంకుతులైన గరికపాటి వారికి నమస్కరించుకుంటూ, వారి భాష్యం కూడా విని లబ్ధి పొందవాలనని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ, నా దర్శనం మాత్రం నేను దర్శించిన దర్శనం ఇది. నేను దర్శించిన దర్శనం వెనక ఉన్న శాస్త్రీయత ఇది అని మీకు విన్నవించుకుంటూ, మరి ఇప్పటికే మనం శాంతి మంత్రంలో నేను దర్శించిన దర్శనాన్ని, మాండుక్యోపనిషత్తు అనే శీర్షికలో నేను దర్శించిన దర్శనాన్ని మీకు తెలియజెప్పుకుంటూ, మరి అందరికీ 12 శ్లోకాల సంపుటి, నాకు మాత్రం 13 శ్లోకాల సంపుటి. ఆ సంపుటిలో మొదటి శ్లోకం అయిపోయింది కాబట్టి, కాకపోతే లెక్క ప్రకారం అందరికీ శాంతి మంత్రం సపరేట్ అయింది కాబట్టి ఇక నుంచి ఆ వారి వరుసలో మనం వెళ్తేనే మనకి కొంచెం అంటే ఆ నియతే ఫాలో అవుదాం. సో మొదటి శ్లోకం మాండుక్యోపనిషత్తులో తొలి శ్లోకం మనం నేర్చుకునే ప్రయత్నాన్ని గావిద్దాం. ఆ తొలి శ్లోకాన్ని మనం ఒకసారి అధ్యయనం చేద్దాం. మాండుక్యోపనిషత్ మొదటి శ్లోకం. ఓమిచ్చే తదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవద్భవిష్యదితి సర్వమోంకార ఏవ యచ్చాన్యత్ త్రికాలాతీతం తదప్యోంకార ఏవ. ఇదం ఈ
భావం. ఈ లోకం యావత్తు ఓంకారమే. ఓంకారం యొక్క వివరణను చూద్దాం. గతించినవి, ఉన్నవి, రాబోయేవి అన్నీ ఓంకారమే. త్రికాలాలకు అతీతమైనదిగా ఏది ఉన్నదో అది కూడా ఓంకారమే. ఇదం, ఈ, సర్వం, అంతా, ఏతత్, ఈ, ఓం, ఓంకారం, అక్షరం, మంత్రం, తస్య, దాని, ఉపవ్యాఖ్యానం, వివరణ, భూతం, గతించినవి, భవత్, ఉన్నవి, భవిష్యత్, రాబోయేవి, సర్వం, అంతా, ఓంకార ఏవ, ఓంకారమే, అన్యత్ చ, తక్కినవి, యత్, ఏవి, త్రికాల అతీతం, త్రికాలాలకు అతీతమైనది, తత్ అపి, అది కూడా, ఓంకార ఏవ, ఓంకారమే. సో ఈ శ్లోకాన్ని మామూలుగా ముందు భావాన్ని చూసి భాష్యం మొదలుపెట్టి తర్వాత ఒక్కొక్క శబ్దాలని లోతుగా అధ్యయనం చేసి అర్థం చేసుకునే ప్రయత్నాన్ని గావిద్దాం. సో ఎత్తుగడ ఈ లోకం యావత్తు ఓంకారమే ఉన్నది. గతించినవి, ఉన్నవి, రాబోయేవి అన్నీ కూడా ఓంకారమే. ఒకవేళ త్రికాలాలకు అతీతముగా ఏదైతే ఉన్నదో అది కూడా ఓంకారమే అని ఉంది. సో ఆ శ్లోకం యొక్క అర్థాన్ని దర్శించిన వెంటనే నా స్ఫురిస్తున్న భావుకతని మీ ముందు ఉంచుతాను. సో మాండుక్యోపనిషత్తు అనగానే మీకు మండూకం గుర్తు రాకూడదు. మాండుక్యోపనిషత్తు అన్న సుశబ్దాన్ని మీరు శ్రవణం చేసినా, మీరు దర్శించిన మీ మదిలో స్ఫురించాల్సిన భావుకత ఓంకారం. మాండుక్యోపనిషత్తు అన్న సుశబ్దాన్ని శ్రవణం చేసిన మీ ఇంద్రియాలతో ఆ దృశ్య కావ్యాన్ని, ఆ గ్రంథ రూపాన్ని దర్శించడం జరిగిన మీ మదిలో స్ఫురించాల్సిన భావుకత మండూకం కాదు. మీ మదిలో స్ఫురించాల్సిన భావుకత ఓంకారమే. జెండాని చూసినప్పుడు మీ మదిలో స్ఫురించాల్సింది జెండాకు వాడిన గుడ్డని కాదు, దేశభక్తి. మాండుక్యోపనిషత్తు దర్శించినప్పుడల్లా మీకు మండూకం గుర్తు రాకూడదు. మీ మదిలో స్ఫురించాల్సింది ఓంకారం. సో ఓంకారం అన్న సుశబ్దాన్ని విన్నప్పుడల్లా, ఓంకారం అన్న దృశ్య కావ్యాన్ని దర్శించినప్పుడల్లా మీ మదిలో స్ఫురణకి రావాల్సింది ఓంకారం కాదు. మీ మదిలో స్ఫురించాల్సింది మాతృక, మూలము, సోర్స్, మూల పురుషుడు. నా మాతృక, నా పుట్టినిల్లు, నా మూలం, మై సోర్స్. ఓంకారం అన్న సుశబ్దాన్ని శ్రవణం చేసినప్పుడల్లా నా మాతృక, నా మూలం కాదు. నా మాతృక, నా మూలం, నా కుటుంబ సభ్యులందరి మాతృక, వారి మూలం అని గుర్తు రావాలి. ఓంకారం విన్నప్పుడల్లా నా మాతృక, నా మూలం, నా కుటుంబ సభ్యుల మాతృక, మూలం అని గుర్తు రాకూడదు. మూలం అంటే సోర్స్ అని గుర్తు రాకూడదు. అన్ని కుటుంబాలకి కుటుంబంగా భాసిల్లుతున్న ఈ సమాజం యొక్క మాతృక, మూలం అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళలో మాతృక, మూలం, ద సోర్స్ ఆఫ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ దిస్ సొసైటీ ఈజ్ అగైన్ ఓంకారం అన్న భావనే గుర్తు రావాలి. ఈ సమాజాలన్నిటికీ సమాజంగా ఆరామంగా నిలిచిన ఈ దేశం యొక్క మాతృక, మూలం కూడా ఓంకారమేనన్న స్ఫురణ కలగాలి. అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి మాతృక, వారి భాషలు ఏదైనా సరే, జీవన విధానాలు ఎలా ఉన్నా సరే, ఏ ప్రాంగణంలో నివసిస్తున్నా వారి అందరి మాతృక, మూలం ఓంకారమేనన్న స్ఫురణ మీ అందరికి కలగాలి. దేశాలన్నిటికీ దేశంగా భాసలుతున్న ప్రపంచం యొక్క మాతృక, మూలం ఓంకారమేనన్న భావన మీలో కలగాలి. ప్రపంచం అంటే ప్రపంచంలో అంతర్భాగంగా జీవిస్తున్న ప్రతి ఒక్కళ్ళ మాతృక, మూలం ఇదే అని తెలియాలి.
అసలు అలా కాదండి, ప్రపంచం కాదు, భూతలం యొక్క మాతృక మూలం కూడా ఓంకారమే అని తెలియాలి. భూతలం అంటే కేవలం భూతలం కాదండి. భూతలం మీద ఎన్ని నాగరికతలు జీవించి నిష్క్రమించినా అసంఖ్యాకమైన అన్ని నాగరికతల యొక్క మాతృక మూలం ఓంకారమేనని తెలియాలి. కాదు భూతలం మీద జీవించిన నాగరికతలే కాదండి, విశ్వంలో ఎన్ని తలాలున్నా, ఎన్ని క్షేత్రాలున్నా, ఎన్ని నిర్జీవంగా ఉన్నా, ఎన్ని జీవించి ఉన్నా, ఎన్ని రంగస్థలాలుగా మారి ఆత్మలు తమ దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించుకోవటానికి దోహదపడే రంగస్థలాలుగా మారిపోయాయో, మారకుండా ఎన్నైతే ఉన్నాయో, విశ్వంలో ఉన్న గ్రహాలు, తలాలు సర్వస్వానికి మాతృక మూలం ఓంకారమేనన్న స్ఫురణ కలగాలి. ఓంకారం అంటే ఒక శబ్దం కాదు. ఓంకారం అంటే మాతృక, మూలం. నా మాతృక, నా మూలం ఏదైతే అయ్యిందో, ఏ మాతృగర్భాలయం నుంచి నేను జన్మించానో, సర్వులు సమస్తము అదే మాతృగర్భాలయం నుంచి జన్మించారు అన్న స్ఫురణ మీకు కలిగినప్పుడు, అప్పుడే మొట్టమొదటిసారిగా మీలో ప్రేమ మాధుర్యం వికసిస్తుంది. అప్పుడే మనందరి మధ్య ఎన్ని వైరూప్యాలున్నా అన్ని వైరూప్యాలు సారూప్యంగా మారిపోతుంది. మనందరిలో ఎన్ని వైరూప్యాలున్నా ఆ వైరూప్యాల నడుమ మనలో ఉన్న సారూప్యం ఒక్కటే. మనందరం ఒక్క ఓంకారం నుంచే జన్మించాం, మనందరం ఒక తల్లి పిల్లలమే అనేది స్ఫురణ కలగాలి. ఇన్ దిస్ అన్కామన్ దెర్ ఇస్ ఓన్లీ వన్ కామన్. ద కామన్ ఇన్ అన్కామన్ ఈస్ ఆల్ ఆఫ్ us have taken birth from one single source. The single source is labeled as Omkar. సో మొట్టమొదటిగా ఆ భావన కలగాలి అని మీకు విన్నవించుకుంటూ ఇంకా మరింత లోతుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదం సర్వం ఏతత్ ఓం అక్షరం. ఇక్కడ అక్షరం అన్నప్పుడు మంత్రం అని కూడా అభిప్రాయపడవచ్చు, తప్పులేదు. కానీ విశ్వం ఇంకా విశ్వంగా పరిణమించకముందు మాతృక గురించి, మూలం గురించి తెలుసుకుంటున్నప్పుడు అక్షరం అన్నప్పుడు ఓ శబ్దమో లేకపోతే ఒక అంకెో అవేమీ గుర్తు రాకూడదేమో అని నాకు అనిపించి, క్షరము కానటువంటి ఓం అక్షరం, ఇదంతా ఓంకారం. అక్షరం అన్నప్పుడు క్షరము కానటువంటి ఓంకారము. ఓం అక్షరం అన్నప్పుడు నాకైతే క్షరము కానటువంటి, వినాశనము లేనటువంటి, శాశ్వతమైన, అనంతమైన అనేది నాకు అలా స్ఫురిస్తాం. తర్వాత ఈ లోకం యావత్తూ ఓంకారమే అన్న పదప్రయోగంలో ఈ లోకం యావత్తు ఓంకారంలోంచి పుట్టింది అన్నప్పుడు ఒక రకంగా ఆలోచిస్తాం. కానీ ఈ లోకం యావత్తు ఓంకారమే. ఒక పెద్ద వటవృక్షం విత్తనంలోంచి పుడుతుంది. అలా చూసుకుంటే వటవృక్షానికి తండ్రి విత్తనమే. కానీ ఇంకో దృక్కోణంలో చూస్తే విత్తనమే వటవృక్షంగా రూపాంతరం చెందింది. కానీ ఇంకో దృక్కోణంలోంచి దర్శిస్తే విత్తనమే వటవృక్షంగా రూపాంతరం చెందింది. విత్తనమే వటవృక్షం. వటవృక్షంలోని రెమ్మ, కొమ్మ, కాండ అన్నీ కూడా విత్తనమే. కాబట్టి మొదటిగా నా విషయాన్ని, నాకు ఓంకారానికి ఉన్న రిలేషన్ని కానీ నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటే, నాకు ఓంకారానికి మధ్య ఉన్న బంధాన్ని, బాంధవ్యాన్ని కానీ నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటే, నేను ఓంకారం నుంచి రావటం కాదు, నేనే ఓంకారము అని తెలుస్తుంది. వటవృక్షం విత్తనంలోంచి రావటం కాదు, విత్తనమే వటవృక్షంగా రూపాంతరం చెందిందన్న సత్యం తేటపడుతుంది. విత్తనమే వటవృక్షంగా రూపాంతరం చెందిందన్న సత్యం మీకు తేటపడుతుంది. మరి నేనే ఓంకారీశ్వరుడిని అయినప్పుడు, సర్వులు కూడా అదే ఓంకారీశ్వరుడు అయినప్పుడు, ఏంటి, నేను ఓంకారీశ్వరుడిని, సర్వులు కూడా అదే ఓంకారీశ్వరుడు అయినప్పుడు
ఒక్క ఓంకారీశ్వరుడే సర్వులలో సమస్తములో హృదయ స్థానంలో కేంద్ర బిందువుగా భాసిల్లుతున్నాడన్న సత్యం అర్థమైనప్పుడు అనేకం మటుమాయమైపోదా? నానా న అస్తి కించత్, నానా రూపాల్లో కనిపిస్తున్నది న అస్తి కించత్, అసలు నానా రూపాల్లో లేదు, ఉన్నది ఒక్కటే అన్నది ఎస్టాబ్లిష్ అవుతాయిగా. ఒక్క ఓంకారమే నేను. ఇప్పుడు నేను ఓంకారం నుంచి వచ్చినట్ట ఓంకారీశ్వరుడు నేనా? ఈ లోకం యావత్తూ ఓంకారమే అన్నారు, కానీ ఈ లోకం యావత్తూ ఓంకారం నుంచి వచ్చింది అలా. అంటే నా మాతృక మూలం, నా నిజస్వరూపం ఓంకారం, నా నిజ తత్వం ఓంకారం. ఈ దుస్తులు తీసేస్తే నాకు జ్ఞాన దిగంబరత్వం అంటారు దాన్ని. జ్ఞాన దిగంబరత్వం అది అర్థం చేసుకోలేక ఒక పర్టికులర్ సెక్ట్ వాళ్ళు మామూలుగా జ్ఞాన దిగంబరత్వంలో జ్ఞానం మర్చిపోయి దిగంబరత్వం ఏం సూచిస్తున్నారేమో అని కూడా ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ జ్ఞాన దిగంబరత్వం అంటే జ్ఞానం రావటం వలన నావి కాని వాటన్నిటిని పీల్ ఆఫ్ చేసి నా నిజతత్వం అని జ్ఞాన దిగంబరత్వం. సో ఆ జ్ఞాన దిగంబరత్వం అంటే మధ్యలో వచ్చిన అట్రిబ్యూషన్స్ అన్నిటినీ పీల్ ఆఫ్ చేసుకుంటూ ఉంటే ఒరిజినల్గా నా నిజస్వరూపం ఓంకారం. కాబట్టి నేను ఓంకారీశ్వరుడిని. ఓంకారీశ్వరుడిని అయిన నేను ఆ దృక్కోణంలోంచి దర్శిస్తే, ఎందుకంటే ఉపవ్యాఖ్యానం అన్నప్పుడు నాకు అది పాయింట్ ఆఫ్ వ్యూగా అనిపించింది. రెండో అర్థం కూడా ఉంది, నేను చెప్తా తర్వాత. ఉప అంటే సమీపంలో, వ్యాఖ్యానం అంటే దర్శనం, పాయింట్ ఆఫ్ వ్యూ. సో నేను ఆ ఓంకారీశ్వరుడినే అని నేను అర్థం చేసుకుని ఆ ఓంకారీశ్వరుడు యొక్క దృక్కోణంలోంచి సర్వులని సమస్తాన్ని దర్శించనారంభిస్తే అందరూ అదే ఓంకారీశ్వరుడు. సర్వులకి నాకు మధ్య ఉన్నది అభేదమే. నాకు ఓంకారీశ్వరుడికి మధ్య అభేదం ఎప్పుడైతే ఏర్పడిందో ఆ ఓంకారీశ్వరుడి యొక్క దృక్కోణంలోకి సర్వులని సమస్తాన్ని దర్శిస్తే సర్వులకి సమస్తానికి నాకు కూడా మధ్య ఉన్నది అభేదమే. అన్ని క్షేత్రములు యందున్న క్షేత్రజ్ఞుని నేనే అని ఆచార్యులైన శ్రీకృష్ణుడు క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 2వ శ్లోకంలో అద్వితీయమైన అద్వైత దర్శనాన్ని ఉపదేశించినట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. ఇక సర్వులు సమస్తము మటుమాయమైపోయారు. లోకాలు, విశ్వాలు, గ్రహాలు అన్నీ క్షణకాలంలో మాయమైపోయి ఒక్క ఓంకారమే దర్శనమిస్తూ ఉంది, ఒక్క అద్వైతమే దర్శనమిస్తూ ఉంది, ఒక్క అభేదమే దర్శనమిస్తూ ఉంది. అందుకే నేను చెప్పా, అద్వితీయమైన అద్వైత దృక్కోణానికి మాతృగర్భాలయం మాండుక్యోపనిషత్తు అని నేను మీకు ముందుగానే చెప్పడం జరిగింది. కాబట్టి ఓంకారం అనగానే మీకు శబ్దము గుర్తు రాకూడదు, ఆ దృశ్య కావ్యమైన అక్షరము గుర్తు రాకూడదు. మీకు గుర్తు రావాల్సింది సోర్స్, ద సోర్స్ ఆఫ్ మై సెల్ఫ్, ద సోర్స్ ఆఫ్ మై ఫ్యామిలీ, ద సోర్స్ ఆఫ్ దిస్ సొసైటీ, ద సోర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, ద సోర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ద సోర్స్ ఆఫ్ దిస్ టెరా, ద సోర్స్ ఆఫ్ దిస్ గెలాక్సీ, ద సోర్స్ ఆఫ్ ఆల్ ది గెలాక్సీస్, ద సోర్స్ ఆఫ్ దిస్ క్రియేషన్ అని మీకు అర్థం అవ్వాలి అని నేనైతే భావిస్తున్నా. అది ఇక ఇదం సర్వం ఏతత్ ఓంకారం అక్షరం, ఓం అక్షరం అన్నప్పుడు ఓం క్షరము కానటువంటి ఓంకారం. ఆ మాతృకకి కానీ ఈ లక్షణం కానీ ఉండి ఉండకపోతే, అది క్షరం అనే లక్షణం కానీ ఉండుంటే నాకు కూడా క్షరమే వచ్చేది. నా మాతృక, నా మూలం అక్షరం అయినప్పుడు అక్షరం క్షరమైన వాటికి జన్మనివ్వకపోవచ్చు. నేను కూడా క్షరము కానటువంటి అక్షరమైన వాడినే. నా జన్మ వారసత్వంగా నాకు లభించిన లక్షణం శాశ్వతత్వం అనేది కూడా నాకు అర్థం. జన్మ వారసత్వంగా నాకు లభించిన లక్షణం నా శంకరాభరణం అక్షరం అని కూడా నాకు అర్థం.
తర్వాత తస్య ఉపవ్యాఖ్యానం అన్నప్పుడు ఆ ఓంకారం యొక్క ఉపవ్యాఖ్యానం, ఎందుకంటే ఒక గ్రంథానికి అనేక వ్యాఖ్యానాలు ఉన్నప్పుడు అనేక దర్శనాలే కదా ఉండేది కదా. సో అలా చూసుకున్నప్పుడు ఆ ఓంకారం యొక్క దృక్కోణంలోంచి దర్శిస్తే అనేది గతించినవి, ఉన్నవి, రాబోయేవి అన్నీ కూడా ఓంకారమే అనేది ఒక దాన్ని కూడా ఇప్పుడు మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. గతించినవి అన్నప్పుడు సాధారణంగా మనం చూస్తే ఇప్పటిదాకా వచ్చి నిష్క్రమించినవి, ప్రస్తుతం అందుబాటులో లేనివి, అస్తిత్వాన్ని కోల్పోయినవి, ఉన్నవి, ప్రస్తుతం ఉన్నవి, రాబోయేవి అంటే ఇంక పుట్టబోయేవి అని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ తల్లి గర్భంలోంచి పుట్టి కళ్ళు తెరిచింది మొదలు జన్మలో జీవితంలో జరుగుతున్న సంఘటనలన్నీ మిథ్యేమాయే, భ్రమే, స్వప్నమే ఛాయే, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, ఇంత సత్యం తెలుసుకున్న దృక్కోణం నుంచి కానీ దర్శిస్తే ఓంకారం గురించి కదా మనం తెలుసుకుంటున్నది. అదొక్కటి మీరు మర్చిపోవాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. మిగతా విషయాలన్నీ మర్చిపోవాలి. యు ఆర్ అనలైజింగ్ ది సోర్స్ ఆఫ్ యూనివర్స్. You are analyzing about oneness which is yet to become several. You are analyzing, you are pursuing the source of universe, the oneness which is yet to be transfigured into several, which is yet to transform into several, which is yet to transform into God, which is yet to transform into universe. When you are talking about that, when you are analyzing about that source, and when you are analyzing the point of view of that source, or when you are analyzing that source from your point of view, then the point of view should be something different. If you analyze from that point of view, or if you are analyzing the point of view of the source's point of view, from your point of view, you are analyzing the source's point of view. Or when you are analyzing the source, the point of view should be different. Anything. మీరు ఈ విశ్వమంతా ఏ మూలంలోంచి పుట్టుకొచ్చిందో ఆ మూలం యొక్క దృక్కోణాన్ని మీ దృక్కోణంతో దర్శిస్తున్నప్పుడు, లేదా మీ దృక్కోణంతో విశ్వమంతటి మాతృకని మీరు దర్శించనారంభించినప్పుడు గతం అన్న పదం ఇంకొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాల్సిందేమో అని నాకు అనిపిస్తాను. అంటే నాకేమనిపిస్తుందంటే, ఇప్పటికే దివ్యత్వంలోంచి వెలికి తీసి వ్యక్తపరచబడిన అంశాలు, వ్యక్తమైన దివ్యత్వాన్ని సృష్టి అంటాం. ఏమంటాం? సో ఇప్పటికే ఆ మాతృకలోంచి మూలంలోంచి వ్యక్తమైన దివ్యత్వం అంతా ఓంకారం. ఉన్నవి, ప్రస్తుతం అభివ్యక్తీకరిస్తున్నవి కూడా ఓంకారమే. రాబోయేవి, ఇంకా ఆ దివ్యత్వంలో అవ్యక్తంగా ఉన్న సంపదలన్నీ కూడా ఓంకారమే. వ్యక్తమైన దివ్యత్వం, వ్యక్తం అవుతున్న దివ్యత్వం, ఇంకా వ్యక్తం అవ్వని దివ్యత్వం, అన్ఎక్స్ప్లోర్డ్ డివినిటీ. అవ్యక్తమైన దివ్యత్వం రాబోయేది, వ్యక్తమైన దివ్యత్వం గతించినవి. ఇప్పుడు వ్యక్తం అవుతున్న దివ్యత్వం అన్నీ కూడా ఓంకారమే. అంటే ఓంకారం కానిది, ఓంకారంలోంచి రానిది, ఓంకారం లేనిది విశ్వంలో లేశమాత్రం కూడా లేదు. ఓంకారంలోంచి రానిది, ఓంకారం లేనిది విశ్వంలో లవలేకపోవడం లేదు. అన్నీ ఓంకారమే. ఎటు చూసినా ఓంకారమే, ఎటు చూసినా స్వయమే, ఎటు చూసినా నేనే. ఓంకారం నేనే అయినప్పుడు, నేనే ఓంకారం అయినప్పుడు విశ్వంలో అన్నీ నేనే, అంతా నేనే. మీకు సత్యం తేటపడతా ఉంటుంది కదా. అన్యత్ కించిత్ నాస్తి. ఓంకారం లేనిది, ఓంకారం కానిది విశ్వంలో లేదు. సో ఓంకారం లేనిది, ఓంకారం కానిది, ఓంకారం నుంచి రానిది విశ్వంలో లేచి మాత్రం కూడా లేదు. నువ్వు దాన్ని మంచి అను, చెడు అను, గెలుపను, ఓటమను, మూలాధారమను, సహస్రార అను,
దేవుడను, ఆత్మను, ఏదైనాను, ఇదేదైనా సరే మాతృక ఓంకారమే. ఓంకారం ఒక శబ్దం కాదు. శబ్దం రాకముందు కూడా ఉన్నదాన్ని శబ్దంతో అభివ్యక్తీకరించవచ్చేమో కానీ, శబ్దంతో దానికి నామాంతరం చేయొచ్చు అనొచ్చేమో కానీ, అదే శబ్దం అంటాం ఎంత పొరపాటు ఆలోచించండి. విశ్వానికి మాతృక మూలం అయినప్పుడు ఇంకా శబ్దం యొక్క ఆవిష్కరణ కూడా జరిగి ఉండకపోవచ్చు కదా. ఇంకా అక్షరం అంటే మనం అనుకునే లెటర్ యొక్క ఆవిర్భావం కూడా జరిగి ఉండకపోవచ్చు కదా. సృష్టి కన్నా ముందు నుంచి జరుగుతున్న అంశాన్ని ఒక శబ్దంగా, ఒక అక్షరంగా అభివర్ణించటం సబబు కాదేమో అన్నట్టుగా నేనైతే భావిస్తున్నాను. వీఆర్ టాకింగ్ అబౌట్ ది సోర్స్ ఆఫ్ యూనివర్స్. దట్ సోర్స్ ఆఫ్ యూనివర్స్ might be captivated in a particular verbiage, might be captivated in the linguistic language. The moment you see that term, you might be remembered about that source. But that grandest source of universe cannot be limited to a particular verbiage or particular letter or particular number అని నేనైతే భావిస్తున్నాను. దట్స్ ఇట్. సో ఒకవేళ త్రికాలాలకు అతీతముగా ఏదైతే ఉన్నదో, అంటే అనేక అంశాలు మానవ మస్తిష్కానికి అంతు చిక్కనటువంటి అంశాలు ఉన్నాయి. మానవ మస్తిష్కానికి అంటే ఏంటి? మానవ మస్తిష్కం అంటే సహజంగా ఇంద్రియాలతో ధృవీకరించిన దాని అస్తిత్వాన్నే ఆవిష్కరిస్తుంది. మానవ మస్తిష్కం అంటే సహజంగా పంచభూతాల యొక్క స్థూల ధర్మానికి లోబడే యోచిస్తుంది. దీన్ని మానవ మస్తిష్కం అంటాం. ద లిమిటేషన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అంటే ద హ్యూమన్ బీయింగ్ హ్యాస్ అ టెండెన్సీ. హీ డజంట్ రికగ్నైజ్ దోస్ ఎగ్జిస్టెన్స్, ద కాన్సెప్ట్ ఆఫ్ సర్టన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సర్టన్ కాన్సెప్ట్స్ which are not being substantiated by the sensory organs. The human brain has a tendency of recognizing that existence, the existence of those entities of which it is being substantiated by the sensory organs. అంటే ఇంద్రియాలతో ధృవీకరించిన వాటి అస్తిత్వాన్ని మాత్రమే తిని ఆమోదిస్తుంది. అది మానవ మస్తిష్కం. ఇంద్రియాతీతమైన దాని గురించి తిను యోచించలేదు. అదొక ఇబ్బంది. రెండోది ఏంటంటే పంచభూతాల యొక్క స్థూలధర్మం యొక్క దృక్కోణం నుంచి దర్శిస్తుంది. పంచభూతాలకి మించినటువంటి అంశం ఉందంటే ఇక అది తను యోచించలేదు. అదొక వైకల్యం ఉంది. సో మానవ మస్తిష్కానికి అనేక అంశాలు అంతు చిక్కకుండా ఉన్నాయి. అందుకని వ్యక్తమైన దివ్యత్వం, అవ్యక్తమైన దివ్యత్వం, వ్యక్తమవుతున్న దివ్యత్వం, వీటికన్నా అతీతంగా కూడా ఏదైనా ఒకవేళ ఉండుంటే నిస్సందేహంగా, నిస్సంకోచంగా అది కూడా ఓంకారమే అని చెప్పేశారు. మరి ఇప్పుడు చెప్పండి, ఓంకారం అంటే ఒక శబ్దమా? ఓంకారం అంటే ఒక అక్షరమా? విశ్వానికి మాతృక ఒక అక్షరం ఎలా ఉంటుంది, ఒక అంకెగా ఎలా ఉంటుంది? కానీ విశ్వానికి మాతృకని కూడా అభివర్ణించడానికి, విశ్వం యొక్క మాతృకని అభివర్ణించడానికి కూడా మనం శబ్దాన్ని ఆశ్రయించవచ్చు, అక్షరాన్ని ఆవిష్కరించవచ్చు. కానీ అక్షరం గురించి అక్షరంలో చెప్పమంటే అక్షరమే అక్షరం అంటే ఎలా? అక్షరమైన దాని గురించి అక్షరంలో చెప్పవయా అని అడిగితే, అక్షరమైన దాని గురించి అక్షరంలో చెప్తే కొన్నాటికి ఈ అక్షరమే అంటే అక్షరమైన దాన్ని క్షరము చేసి అక్షరంగా మార్చి అక్షరమే అని చెప్పటం ఖూనీ చేసినట్టు అవునా కాదా? మీరు యోచించండి సదస్సులారా, సాధకులారా. అక్షరమైన దాన్ని అక్షరముగా మార్చి, అక్షరమైన దాన్ని క్షరము చేసి అక్షరమే అని చెప్తే అది అక్షరాన్ని ఖూనీ చేసినట్లు కాదా? దాని అంతరార్థం ఏంటో చెప్తా. అక్షరమైన దాన్ని అంటే క్షరము కానటువంటి దాన్ని, శాశ్వతమైన దాన్ని అక్షరముగా మలచి ఒక లెటర్ కింద మార్చేసి ఈ లెటరే అక్షరం అని చెప్తే అక్షరమైన దాన్ని క్షరము చేసినట్లు కాదా? కాబట్టి మీకు
ఓంకారం అన్నప్పుడు, అక్షరం అన్నప్పుడు క్షరము కానటువంటిది, శాశ్వతమైనది, అనంతమైనది, అపరిమితమైనది, నిత్యం నిరంతరం నిరంతరాయమానంగా కొనసాగేది, అనునిత్యమైనది, అది మాత్రమే గుర్తు రావాలి. ఎందుకంటే మీ మాతృకకి లేని లక్షణం మీకు రాదు. శాశ్వతత్వానికి శాశ్వతత్వాన్ని ప్రసాదించినది అనేదే మీకు స్ఫురణకి రావాలి అనేది నేను ప్రయత్నిస్తూ, ఈ మొత్తం ఈ ఉపనిషత్తులన్నిటికీ ఉపనిషత్తు కేంద్ర బిందువు అని, ఏంటి ఉపనిషత్తులన్నిటికీ ఉపనిషత్తు కేంద్ర బిందువు అని, ఈ ఉపనిషత్తులో ఉపదేశించబడిన 12 శ్లోకాలకి ఈ శ్లోకమే కేంద్ర బిందువు అని, ఈ శ్లోకాన్ని ప్రస్తావించకుండా మాండుక్యోపనిషత్తు ఉపదేశించడం ఇంచుమించు అసాధ్యమేనని, హృదయం అని, ఈ శ్లోకం కేంద్ర బిందువు అని తెలియజెప్పుకుంటూ, విశ్వం యొక్క మాతృకైన ఓంకారీశ్వరులు మీరే అన్నప్పుడు ఎంత వైభవపేతమైన వారో మీరు గుర్తుపెట్టుకోండి. ఇంతటి సమాచారాన్ని మీరు స్వాగతించగలుగుతున్నారంటే, ఇంతటి సమాచారాన్ని మీరు అనుష్ఠానం చేసుకోగలిగారంటే, ఉచ్ఛీశ్రవులై ఇలాంటి సుజ్ఞానాన్ని మీరు శ్రవణం చేస్తున్నారంటే, ఉచ్ఛీశ్రవులైనప్పుడు అనేక అర్థాలు ఉన్నాయి. ఫలానావాడి గుర్రం ఉంది, గుర్రం చెవులన్నీ ఉన్నాయి, లేకపోతే చిన్న జ్ఞానపు అంశాన్ని కూడా అత్యంత శ్రద్ధతో శ్రవణం చేసిన వాడు కూడా ఉచ్ఛీశ్రవుడే. మీరు శ్రవణం చేశారంటే మీ ఆలోచన సంవిధానం ఎంతగా ఉద్ధరింపబడాలో, ఎంతగా సంస్కరింపబడాలో, ఎంతగా మీరు భౌతికత నుంచి భౌతికతలో ఉంటూ భౌతికతలో ఉండకుండా ఉండగలగాలో, భౌతికతలో ఉంటూ ఆధ్యాత్మికంగా ఉండగలగాలో, ఆధ్యాత్మికత కోసమే భౌతికం ఆనందంగా ఉండగలగాలో మీరే అర్థం చేసుకోండి. మీరు ఆ ఓంకారేశ్వరులా మీరు ఏంటి, మీరు ఆ ఓంకారేశ్వరుడు, మీ జ్ఞాన దిగంబర స్వరూపం ఓంకారమా? జ్ఞాన దిగంబరత్వం అంటే జ్ఞానం తెలుసుకుని మీలో మీరు కాని అంశాలన్నింటినీ ఒక్కొక్క దాన్ని మీరు విడిచిపెడితే మీ నిజస్వరూపం, నిజ దివ్య రూపం ఓంకారేశ్వరులా మీరు. ఆహా, ఓంకారేశ్వరులారా శిరస్సు వంచి ప్రణవిల్లుతున్నానయ్యా. ప్రణవం మీరే అన్నప్పుడు ప్రణవానికి ప్రణవిల్లకుండా ఎలా ఉండగలుగుతాం సార్? ప్రణవానికి ప్రణతి తత్తులు అదా కాశీలో చెప్పింది. ప్రణవోపాసన కాశీలో చేస్తున్నారంటే, ఓహో, కాశీ అనే ప్రాంగణానికి అంత విశిష్టత వచ్చింది, కాశీలో ప్రణవోపాసన గావిస్తారా అంటే ఏంటో అనుకున్నా. ఇదా ప్రణవం, ఓంకారం, ఆసన. ప్రణవం యొక్క దృక్కోణాన్ని దర్శింపజేస్తారని, ప్రణవానికి అత్యంత సమీపంలో మనని ఆసీనుని చేస్తారని, ప్రణవం గురించి మనకి అత్యంత నిగూఢమైన సమాచారాన్ని చెప్తారని, అందుకే ఆ ప్రాంగణానికి అంత విశేషమైన విశిష్టత వాటికి ఉందా? అందుకనే కాశీ అనే క్షేత్రంలో మరణించే లోపల ఒక్కసారి నువ్వు వెళ్ళి ఏ గురువరేణ్యుడో ఈ ప్రణవం గురించి చెప్తే అది ఏదో రూపంలో నీ చెవిలో పడినంత మాత్రాన ఈ జన్మకి సార్థకత వచ్చేసి మానవత్వానికి శాశ్వతంగా వీడ్కోలు పలకచ్చని పెద్దలు చెప్పిన దాంట్లో అర్థం అదా? ఓ ప్రణవమా, సో ఇవాటికి కాశీ అనే పుణ్యక్షేత్రానికి అంత వైభవం, అంత విశిష్టత ఉన్నదంటే కాశీకి ఇవ్వబడిన గౌరవం అంతా జ్ఞానానికి ఇవ్వబడిన గౌరవమా? ఓహో, కాశీ అంటే ఆశ్రమాలకి ఆశ్రమంగా నిలిచిన ఆరామమా? కాశీ అంటే ప్రణవోపాసన చెప్పబడుతుందని చెప్పింది ఇదా? ఈ కాశీలో ఇలాంటి మహనీయుడు ఈ ఉపదేశామృతాన్ని ఉపదేశించుంటే అది కనీసం ఆ ప్రాంగణంలో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఉంటే, ఏదో ఆ ప్రాంగణానికి విచ్చేసినప్పుడు మన అదృష్టవశాత్తు ఆ సీమలోకి ప్రవేశించటం వల్ల ఆ సుశబ్దం మనకి ఏదో రూపంలో కాస్తంత దాన్ని శ్వాసించిన, కాస్తంత ఆ శబ్దాన్ని శ్రవణం చేసిన, కాస్తంత ఆ ఆవరణలోకి మనం ప్రవేశించటం వలన మనకి ఎక్కడో కూడా స్ఫురణ కలిగినంత మాత్రాన జన్మధన్యమైపోతుందని పెద్దలు చెప్పిన దాంట్లో అంతరార్థం ఇదా? ఆహా, విద్వత్ యొక్క మహత్తు ఎంతటి అద్భుతమైనది.
సో ప్రణవానికి ప్రణతి తత్తుల్ని సమర్పించుకుంటూ మొదటి శ్లోకం మహోన్నతంగా ఉన్నదని గుర్తు చేస్తూ, ఓంకారం అంటే ఒక శబ్దమో ఒక అక్షరమో కాదని మీకు మనవి చేసుకుంటూ, ఓంకారం విన్నప్పుడు మీకు గుర్తు రావాల్సింది ఓంకారం కాదు, మాతృక, మూలము. నా మాతృక, నా మూలం, సృష్టికి మాతృక, సమస్తానికి మాతృక, సర్వులకి మాత్రం. ఏ ఏకంలోంచి అనేకం పుట్టుకొచ్చిందో అనేకానికి జన్మనిచ్చిన ఏకమని, ఇంకా అనేకంగా మారని ఏకమని, ద గ్రాండ్నెస్, వన్నెస్ అని, అద్వైతం కన్నా ముందు ఉన్న ఆ ఏకత్వం అని మీ అందరికీ గుర్తు రావాలి. ఈ క్షణం నుండి మీ అందరి ఆలోచన సంవిధానంలో నేను పురుషుణ్ణి, స్త్రీని అన్న భావన తొలగిపోవాలి. నేను దైవాన్ని అన్న భావన కన్నా కూడా నేను ఆ ఓంకారీశ్వరుడిని అని ఒక్కసారి మీరు సముద్ర గర్భంలో ఉన్న మీరు ఒక్కసారి శిఖరాగ్ర భాగంలోకి వెళ్ళి, చక్కగా శిఖరాగ్రహంలో గర్భగుడిలోకి వెళ్ళి ఆ గోపుర కలశంలో కాపురం చేయమని, ఇక నుంచి అంత ఉన్నతంగా, అంతటి ఔచిత్యంగా మీరు ఉండాలని. ఎప్పుడైతే మనకి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు మనకు తెలుసు, అక్కడ ఏఐసిసి ప్రెసిడెంట్ మారంగానే పిసిసి ప్రెసిడెంట్, ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు మారిపోయేవారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మారంగానే, ప్రెసిడెంట్ గారు మారంగానే పిసిసి ప్రెసిడెంట్ మారుతారు. పిసిసి ప్రెసిడెంట్ మారిపోగానే టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మారుతారు. టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మారిపోగానే అక్కడ కింద ఉన్న వాళ్ళందరూ మారిపోతారు. వెంటనే టక మార్పులు వచ్చేస్తాయి. సరిగ్గా అదే రీతిలో మీ నిజస్వరూపం ఓంకారీశ్వరుడే అయినప్పుడు మీ దృక్కోణాలోచన సంవిధానం, మీ మానసిక, మస్తిష్క, శారీరక క్షేత్రాలన్నీ ఆ ఓంకారీశ్వరుని అభివ్యక్తీకరించడానికి సమాయుత్తమై మీలో సమూలంగా సంస్కరణ జ్యోతులు ఉద్దీపింపబడాలని నేనైతే వాంఛిస్తూ ఈ శ్లోకానికి జయవస్తు. ఇలాంటి సంస్కరణ సౌరభాలని స్వాగతించడానికి ఏది అవరోధంగా ఉంటే అసలు ఏది అవరోధంగా ఉండగలదంటున్నా, మీలో ఉద్దీపింపబడిన ఈ సంస్కరణ సౌరభాలు, మీలో ఉద్దీపింపబడిన ఈ విద్యా వీరులని, ఈ వికాసానికి అవరోధంగా ఉండగలిగే స్తోమత దేనికి ఉంది సార్? ఇంక దేనికి లేదు. అందుకే విద్వత్ వరేణ్యులందరినీ నేను ఇవాళ ప్రాతః సమయంలోని దర్శించబోయే దర్శనాన్ని దర్శించే మీ అందరికీ మీ పాదద్వయం వద్ద శిరస్సు వంచి నమస్కరించుకోవటం జరిగింది. సో ఈ లోకం యావత్తు ఓంకారమే. గతించినవి, ఉన్నవి, రాబోయేవి అన్నీ కూడా ఓంకారమే. త్రికాలాలకు అతీతముగా ఏదైతే ఉన్నదో అది కూడా ఓంకారమే అని చెప్పబడినప్పుడు, ఈ శ్లోకం అర్థమైతే మీరే ఓంకారీశ్వరుని అర్థం అవ్వాలి. ఈ శ్లోకం అర్థమైతే మీరే ఓంకారీశ్వరులని అర్థమైనప్పుడు సర్వులు సమస్తము ఓంకారమే అని అర్థం అవ్వాలి. సర్వులు సమస్తము ఒక్క ఓంకారమే అయినప్పుడు ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ వన్నెస్ షుడ్ స్టార్ట్. ద గ్రాండ్నెస్ ఆఫ్ రింగింగ్ ఆఫ్ వన్నెస్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ యూ అని విన్నవించుకుంటూ, కనీసం ఇప్పటికైనా ఓంకారీశ్వరులు స్థాయికి ఉద్ధరింపబడటానికి దోహదపడే దివ్య జ్ఞానాన్ని స్వాగతించి, ఆ దివ్య జ్ఞానానుష్ఠానానికి అవరోధంగా ఉండగలిగే ఏ అంశమైనా వినాశనమైపోయేంతగా మీ ధారణ ఉండాలని, ఈ ఉపనిషత్ పట్ల మీకు అలాంటి శ్రద్ధ కలగాలని. ఆ శ్రద్ధ అన్న పదాన్ని ఇంగ్లీష్లో గూగుల్లో సెర్చ్ చేస్తే, శ్రద్ధ అన్న పదానికి ఇంగ్లీష్లో సరైన పదం ఇంకా ఆవిష్కరించలేదయా. శ్రద్ధ అంటే మీ హృదయాంతరంగంలో కొలువై ఉన్న ఆత్మ చైతన్యానికి జ్ఞానం నేర్చుకోవాలన్న జిజ్ఞాస. కాబట్టి దాన్ని వివరించడానికి ఏమీ లేదు అని నిఘంటు సాక్ష్యం చెప్పడం ఎంత అద్భుతమో. అలాంటి శ్రద్ధ జ్ఞానం పట్ల మీకు కలిగి ఉండాలని, జ్ఞానం పట్ల శ్రద్ధ కలిగి ఉండటంలో భౌతికం కూడా బాగుండాలని, జ్ఞానం పట్ల శ్రద్ధ కలిగి ఉండడం అంటే భౌతికాన్ని త్యజించడం కాదని, భౌతికంలో ఉంటున్నట్లుగా నటించండి, కానీ మీ గురంతా జ్ఞానం కోసమే అన్నట్లుగా జీవించండి. స్వస్తి. సో ఇది
మొదటి శ్లోకానికి నేను దర్శించిన దర్శనం. ఇంకా ద్వితీయ శ్లోకం నేర్చుకునే ముందు కొంత విరామం తీసుకుని, ఎందుకంటే ఇది ఒకదాని తర్వాత ఒకటి కురిపించటం కన్నా ఒక విశేషంగా ఇవాళ నేను మార్చి వేరే రూపంగా నేను ప్రబోధించడం జరుగుతుంది. జయ శ్రీ